హైదరాబాదులో నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను నా స్వజనుల మధ్యలోనికి సేవకి వెళ్ళమని నన్ను పిలిచినప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుంచి సరిగ్గా 30 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు మక్కినవారిపాలెం అని ఒక చిన్న పల్లెటూరు. దేవుడు సేవకు పిలిచింది నిజమే, ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పింది కూడా నిజమే. కానీ సేవకు వెళ్ళాలి అంటే స్వజనులు కాబట్టి వాళ్ళని ఎలాగైనా రక్షించుకోవాలని దేవుడు చెప్పాడని వెళ్ళాను. వెళ్ళి కొంతమంది తెలిసినటువంటి వాళ్ళకి చెప్పాను నేను. అంటే నాకు పరిచయస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం వాళ్ళు సరిగ్గా ప్రార్థనకి వెళ్ళకుండా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అప్పుడప్పుడు వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని దర్శించి, అయ్యా ప్రతి మంగళవారం నేను ఇక్కడ వస్తాను, మనందరం కూడుకొని ఇక్కడ ప్రార్థన చేసుకున్నాను రండి అని చెప్పేసి ఒకరోజు నేను ఎవరెవరైతే ఏ చర్చికి సరిగ్గా వెళ్లకుండా అప్పుడప్పుడు వెళ్తా కొంచెం దేవుని విశ్వసించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ దర్శించాను. దాదాపు 20-30 మందిని దర్శించాను. 20-30 మందిని దర్శించి ఫస్ట్ టైం ప్రార్థన పెట్టాను మక్కినవారిపాలెంలో. మంగళవారం రోజు సాయంత్రం 7:30కి ప్రార్థన అని చెప్పాను వాళ్ళకి. అయితే అప్పట్లో నా దగ్గర జేబులో ఒక 200-300 రూపాయలు ఉన్నాయి. సరే ఫస్ట్ టైం ప్రార్థనకు వస్తున్నారు కదా, పాపం వాళ్ళు వచ్చిన తర్వాత ఒట్టిగా ఎట్లా పోతారు, సరే ఫస్ట్ టైం కదా కనీసం పలహారం అన్నా పెడదామని చెప్పేసి నా దగ్గరున్న 200-300 రూపాయలు ఖర్చు పెట్టి మిక్చర్ అను లడ్డు ఒక 20-30 లడ్లు వచ్చేటట్టు, 1 కేజీ మిక్చర్ దాకా వచ్చేటట్టు తీసుకొని అవన్నీ ప్యాకెట్లు కట్టి పెట్టుంచాను. ఎందుకంటే వాళ్ళు వస్తే ప్రార్థన జరిగిద్ది, ప్రార్థన అయిపోయిన తర్వాత పాపం ఊరికినే పంపించకుండా ఏదన్నా ఒక ప్యాకెట్ ఇస్తే తీసుకొని వెళ్తారులే అని నేను అవన్నీ నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టాను. 7:30 అయింది. ఎవరు రాలా, 7:30 కదా పల్లెటూరు కదా కొంచెం పనులకు వెళ్తారులే, లేట్ అయిద్దిలే అని అనుకున్నా. నాకు నేను చెప్పుకున్నా 8 రాలా, 8:30 సరే ఇంకేదన్నా పనికి వెళ్ళి బాగా ఏమన్నా లేట్ అయినా సరే వస్తారులే, 9 ఎవరు రాలా, 9:30 ఇంక చేసేది ఏం లేక మోకరించి నేను ఒక్కడనే ప్రార్థన చేసుకున్నాను. 9:30 10 అయింది. చూస్తే ఎవ్వరు లేరు, ఒక్కళ్ళు కూడా లేరు, ఒక్కడనే ఉంది. ఇప్పుడు ఆ డబ్బులు నా జేబులో అన్నా ఉంటే కనీసం ఛార్జీలకో లేదంటే వేరే ఖర్చుల కన్నా ఉపయోగపడి. ఇప్పుడు ఆ లడ్డూలు మిక్చర్ నేనాడ తినేది, ఇప్పుడు కేజీ లడ్డులను కేజీ మిక్చర్ నేనాడ తినాలి కదా. వాటికెళ్ళి చూసి చాలా బాధేసింది, కన్నీళ్లతో ఏడ్చాను. ప్రభా నా దగ్గర ఉన్న కొద్ది మొత్తాన్ని నేను అనవసరంగా ఖర్చు చేశాను అని చెప్పేసి బాధపడి బాగా ఏడ్చి ప్రార్థన చేసి, ఒక్కళ్ళన్నా రాలేదయ్యా, ఇంతమందిని పిలిచాను ఒక్కళ్ళన్నా రాలేదయ్యా అని చెప్పేసి నేను ఏడ్చి ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో అన్నాడు, వాళ్ళందరినీ దర్శించమని వాళ్ళందరినీ పిలవమని నేను చెప్పాను నీకు. వాళ్ళందరినీ ఇల్లు తిరిగి వాళ్ళని పిలువురా అని చెప్పి నేను చెప్పాను నీకు, చెప్పలేదుగా. ఇదే స్థలమందు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ప్రజలను నేను ఆకర్షిస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఓకే, దేవుడు చెప్పాడు, ఇంకా పరిచర్య బలంగా జరిగిద్దని విశ్వసించా. మరుసటి వారం వెళ్ళా. 7:30 గేటుకి వెళ్ళి చూసేది ఒక్కడ కూడా లేడు. 9:30 10 సరే ఇవాళ కూడా లేరు, సరేలే ప్రార్థన చేద్దాం. ఒకరోజు, 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, కొన్ని నెలలు గడిచిన తర్వాత, ఒక 4-5 నెలలు గడిచిన తర్వాత తెలియకుండానే ఒక నిరుత్సాహం నన్ను ఆవరించింది. ఏంటిదనంటే, నువ్వు వెళ్ళి ఉపయోగం ఏముంది, ఒక్కడే ప్రార్థన చేసుకోవడమేగా, దానికి చిలకలూరుపేట నుంచల్లా బస్ ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం అవసరమా అని నాకే అనిపించింది. కరెక్ట్గా బైబిల్ స్టాల్ వెనకున్నటువంటి ఇంట్లో అద్దెకుండేవాడిని నేను. ఆ బైబిల్ స్టాల్కి ఆనుకున్న ఇంట్లో అద్దెకున్నా. ఇంకా ఇంట్లో కూర్చొని ఒకరోజు దేవునితో తీర్మానం చేసి, అక్కడికైనా పోయి చేసేది ఒక్కడనే ప్రార్థన, ఇక్కడైనా ఒక్కడే ప్రార్థన, ఆ ప్రార్థన ఏదో ఏడా చేస్తాను, ఛార్జీలు కూడా డబ్బులు లేవు, పోను 20 రూపాయలు రాని 40 రూపాయలు కావాలా, నా దగ్గర ఎక్కడ ఉన్నాయి 40 రూపాయలు, నేను పోను, నేను ఇక్కడే ప్రార్థన చేస్తాను. ఒక్కడనే కదా, ఎక్కడ ప్రార్థన చేస్తూ నువ్వు వినవు, ఆ ఊర్లోనే పోయి ప్రార్థన చేయాలా, ఇక్కడ కూడా నువ్వు వింటావులే అని నేనే మళ్ళీ దేవునికి సలహాలు చెప్పి నేను ఈడే ప్రార్థన చేస్తానని. అంటే డబ్బులు లేక, ఛార్జీలకు వెళ్ళేదానికి పరిస్థితి లేక. అంటే అదే టైంలో నేను ఆ తలంపులతో నింపడు అదే టైంలో దేవునితో మాట్లాడుకుంటా నా ఎదురింట్లో కూర్చొని. అప్పుడు ఇది ఫస్ట్ టైం మందిరం వేసి చుట్టూ తాటాకుల పందిరుంది, ఇంకా ఎదర కూడా పంచలేదు. అప్పుడు అయితే ఒక ఆయన బండి వేసుకుని వచ్చాడు, చర్చికి ఎదురుగా కదా,
అప్పుడు అందుబాటులో ఉన్నాను. అన్నా నేను ఇల్లు మారుతున్నాను, అద్దిల్లు, ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి ఇంటికి వెళ్తాను, ఆ ఇల్లు ఒకసారి దర్శించి నువ్వు ప్రార్థన చేయాలన్నా అని అంటే, బ్రదరు ఇప్పుడు నేను వేరే ఊరు వెళ్ళాలయ్యా, అంత టైం లేదు అన్నా, ఏమనుకోవద్దన్నా. వేరే ఊరు వెళ్ళాలని చెప్పాను కానీ వెళ్ళడానికి నా దగ్గర ఛార్జీలకి డబ్బులు లేవు. ఎంత అని అంటే పెద్ద మొత్తాలు ఏం కాదు, 22 రూపాయలు. ఆ 22 రూపాయలు లేవు మన దగ్గర. వేరే ఊరు వెళ్ళాలి బ్రదరు అన్నా నేను అని అంటే, అన్న ఏమనుకోద్దు, బండి మీద తీసుకెళ్ళి వెంటనే బండి మధ్య చదివి పెడతానన్నా అని అన్నాడు. సరేనని చెప్పేసి ఆ బ్రదర్ బండి ఎక్కి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి తిరిగి వచ్చేటప్పుడు ఆ బ్రదర్ దేవుణ్ణి ప్రేమించి నా చేతిలో కానుక పెట్టాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కానుక చూస్తే నా కళ్ళెం నీళ్ళు వచ్చినాయి. ఎందుకనంటే 22 రూపాయల కోసం అడిగా నేను. అరే ఎన్నిసార్లు తిరుగురా మీ ఊరికి ఇక్కడికి అన్నట్లుగా ఒక 50 సార్లు తిరిగాను, అంత డబ్బులు ఇచ్చాడు నాకు దేవుడు. హల్లెలూయా. 50 సార్లు తిరిగిరా నువ్వు, డబ్బులు లేవు ఛార్జీలకు లేవు అని ఏడుస్తున్నావు కదా, తిరుగు 50 సార్లు తిరిగమనని ఒక 50 మార్లు సరిపడా డబ్బులు ఆ ఒక్క బ్రదర్ ద్వారా ఇప్పించాడు. ఆ డబ్బులు చేతబెట్టుకొని, ప్రభా తప్పైంది క్షమించు, నేను ఆడికి వెళ్ళి ప్రార్థన చేస్తానని మళ్ళీ ఆ డబ్బులు చేతబెట్టుకొని మళ్ళీ ఊరికి వెళ్ళా. నెలలు గడిచాయి, ఇంచుమించు 14 నెలలు గడిచాయి. 14 నెలల దాకా గేటుకి వెళ్ళి చూడటం ఎవరన్నా వస్తారేమోనని, ఒక్కళ్ళు కూడా వచ్చి గేటు తట్టినోళ్ళే లేరు, ఒక్కళ్ళు కూడా లేరు. 14 నెలల తర్వాత ఒక్క వ్యక్తిని దేవుడు పరిచయం చేస్తే, ఆ వ్యక్తి, నేను ఆల్రెడీ అక్కడ కూడుకుంటానమ్మా, మీకు ఏదన్నా అవకాశం ఉంటే రావచ్చారంటే, నాతో పాటు చదువుకున్న అమ్మాయి నా క్లాస్మేట్ అన్నాడు కదా. రాగానే ఇంకంతా ఏదో హడావుడి అయిపోలా. 14 నెలలు ఒంటరిగా విజ్ఞాపన చేయించాడు ప్రభు నాతోటి. అందుకే నేను బలంగా నా సేవా జీవితంలో ఒక మాట నమ్ముతాను. ఏంటిదనంటే, దేవుడు తన కార్యాలు జరిగించక మునుపు తన ప్రార్థన, తన భక్తులను మోకాళ్ళ మీదకు తీసుకొని వస్తాడు. దేవుడు తన కార్యాలు జరిగించక మునుపు తన భక్తులను ప్రార్థనకు రేపుతాడు. ప్రార్థన మొదలైంది అని అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక దేవుని కార్యాలు మొదలవుతాయి అని అర్థం. ప్రార్థన ఆగింది అని అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని కార్యాలు ఆగిపోతాయి అని అర్థం. నేను బలంగా నమ్ముతాను దాన్ని. దేవుడు నన్ను 14 నెలలు అలాగ నడిపించాడు. తర్వాత ఒక్కొక్కరుగా చేర్చబడి, తర్వాత అన్న వాక్యం చెప్తా ఉన్నాడు, షాలేమన్న, ఒక్క చోట సంఘం కట్టాను అనుకోవడం కాదు. నేను నా సేవ ఆరంభంలో ఉన్నప్పుడు కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయనటువంటి ఒక ఆయన ఒకరోజు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. నేను 7 చోట్ల సేవ చేస్తానని ఆయన ప్రసంగంలో చెప్పాడు. నాకు సిగ్గు అనిపించింది. కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి కదా, కాళ్ళు చేతులు అవయవాలు సరిగ్గా లేని అతనే అన్ని ప్రాంతాల్లో దేవుని కొరకు కష్టపడి పరిచయం చేస్తుంటే అన్ని అవయవాలు బాగున్నాయి, నేను ఎందుకు తిరగకూడదు అని నేను ఎన్నోసార్లు సిగ్గుపడ్డాను. తర్వాతనే నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి దేవుడు నన్ను రేపాడు ఆయన అని అప్పుడప్పుడు ఆ మాట చెప్తా ఉంటే ఆ మాట గట్టిగా నాకు బలంగా తగులుతూ ఉన్నట్టు అనిపించేది. ఒక్క చోట పరిచయం చేసి ఆగితే ఎట్లా, ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి కదా, ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి అని అలాగా చిన్నగా మరలా ప్రార్థన చేయటం మొదలు పెడితే అద్దంకిలో సేవ ఇచ్చాడు. ఇంకా చుట్టుపక్కల అనేక ప్రాంతాలు, 5-6 ప్రాంతాల్లో సేవ చేయడానికి ఈరోజు దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. దైవజనులను వాడుకునే ఒక్క చోటకే ఆగిపోతావు నువ్వు. అవయవాలు సరిగ్గా లేని వాళ్ళే చక్కగా పనిచేస్తున్నారు, మహిమపరచువా నువ్వు అని ఎన్నోసార్లు ప్రసంగంలో మాట్లాడితే ఆ మాట నాకు బలంగా తర్వాత దేవుడు కృప చూపించాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను ఎట్ట సేవ మొదలు పెట్టానో తెలుసుకుంటారని చెప్పట్లేదు. తగిన సమయంలో దేవుడు కార్యం చేస్తాడు. సేవా జీవితం అయినా సరే నిరుత్సాహపడాల్సిన పనేవి లేదు. అయితే మరి దేవుడు పిలిచి దేవుడు వాడుకునే దానికి మధ్యలో తర్ఫీద్ అనేది ఒకటి ఉంటుంది, ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది. పోలీసు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం రాగానే తుపాకిచ్చి ఇంక కాల్చంటారా? అనరు కదా. ఉద్యోగం వచ్చింది నిజమే, నువ్వు డ్యూటీలోకి జాయిన్ అవ్వక మునుపు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ రెండింటికి మధ్యలో ట్రైనింగ్ పీరియడ్ అని ఉంటుంది. ఒక 6 నెలలో 9 నెలలో 1 సంవత్సరం ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ నువ్వు కంప్లీట్ చేస్తే అప్పుడు పోస్టింగ్ వచ్చింది. ఇదిగో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వాడుకుంటా, ఇక్కడ నీ డ్యూటీ అని. సేవ కూడా అంతే. దేవుడు పిలిచాడు నిజమే, దేవుడు తర్ఫీదు ఇచ్చి నేర్పించిన దాకా నేర్చుకో. నువ్వు సరిగ్గా తయారయ్యా అని తెలిసినప్పుడు నిన్ను ఎక్కడ వాడాలో అక్కడ బలంగా నా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా.